యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా శరీరధారుడిగా ఉన్నప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తూ కొద్దిమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన సువార్త పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రావడాన్ని బట్టి వారు సంతోషించారు. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి జీవించడం వారికి ఎంతో ఆనందం అనిపించింది. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి వారు ఎన్నో మేలులు పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి వారి జీవితాలు ఎన్నో ప్రయోజనాలు కలిగినాయి. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆయన ఏర్పరచుకున్న శిష్యులతో, నా వైపు మీరు సరిగా చూడాలా, శిష్యులతో ఆయన ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమన్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దామా? అయితే నేను మీతో సత్యము చెబుచున్నాను. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆయన ఎప్పుడు సత్యమే చెబుతాడు, అబద్ధాలు చెప్పడు. ఎవరైనా చెప్పట్లా, ఎవరైనా బిగ్గర చెప్పట్లా, ఎవరైనా అబద్ధాలు చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. వాడి మాటలు మీకు బాగా ఇష్టం, వాడి మాటలు మనం వినకూడదు. యేసు ప్రభు ఎప్పుడు సత్యమే చెబుతాడు, ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. మన చేతులకు ఎక్సర్సైజ్ చేయడం నేర్పాలి. మీ చేతులు ఎందుకు వయసు పోయిన తర్వాత సరిగా పని చేయట్లేదంటే, వయసు ఉన్నప్పుడు దేవుని కొరకు సరిగా పనిచేయరా. ప్రభు నాకు ఒక మాట చెప్పాడు, దైవజనుడా యవన కాలమంతా నా బైబిల్ మోయి, నా గ్రంథం మోయి అన్నాడు. ప్రభువా నా యవన కాలమంతా నీ గ్రంథం మోస్తానయ్యా. మరి నువ్వేం చేస్తావంటే, నువ్వు యవన కాలము నువ్వు దాన్ని మోస్తే నీ వృద్ధాప్యంలో అది నిన్ను మోస్తుంది అన్నాడు. హల్లెలూయానండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ వృద్ధాప్యములో బైబిల్ గ్రంథము నిన్ను మొయ్యాలంటే నీ యవ్వన కాలములో నీ చేతులకు దేవునిని ఆరాధించడం నేర్పాలా. బిగ్గరగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, నేను మీతో సత్యము చెబుచున్నాను. ఏమట ఏమట చెప్పండి, ఏమట ఏమట సత్యము చెబుచున్నాను అని అంటారు. ఆయన కిందకు వచ్చి అంటారు, నేను వెళ్ళిపోతున్నాను. నా వైపు చూడాలి, నేను వెళ్ళిపోతున్నాను. ఆ మాట చెప్పగానే వాళ్ళు కంగారు పడ్డారు. వెళ్ళిపోతున్నావా ప్రభువా? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను. అవునా? నువ్వున్నావని మేము మా ఆస్తులు విడిచొచ్చాం, నీ ఉన్నావని మా వ్యాపారాదులు వచ్చాం, నీ ఉన్నావని మా కుటుంబాల వదిలొచ్చాం. నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును, నేను వెళ్ళాలి. ఎందుకంటే నేను వెళ్ళుట వలన మీకు 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 అబ్బా ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ మాట మీరు చెప్పండి. నేను వెళ్ళుట వలన నీకు ప్రయోజనకరము. హల్లెలూయా. అసలు ఆయన అంటాడు, నువ్వు వెళ్ళటం మాకెట్ట ప్రయోజనం ప్రభువా? నువ్వు రావడం మాకు ప్రయోజనం. నువ్వు రాబట్టి మేము దీవించబడ్డాం, నువ్వు రాబట్టి మేము బ్రతుకుతున్నాం, నువ్వు రాబట్టి మా జీవితాలు మారిపోయాయి, నువ్వు రాబట్టి మా బ్రతుకులు మారిపోయాయి. మరి నువ్వేంటి, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు? వెళ్ళిపోవడం కాక నేను వెళ్ళడం వల్ల ప్రయోజనం అంటున్నావేంటి? నువ్వు వెళ్ళడం మాకెలా ప్రయోజనం అవుతుంది? నువ్వు ఉంటేనే మాకు ప్రయోజనం, నువ్వు జీవిస్తే మాకు ప్రయోజనం, నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మాకు ప్రయోజనం, కానీ నువ్వు వెళ్ళడాన్ని బట్టి ప్రయోజనం కాదు కదా అంటే యేసు అంటున్నారు, లేదు 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 లేదు, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము. హల్లెలూయా. ఏంటంటే అని అంటారు, నేను వెళ్ళి ఏం చేస్తారట? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త నీ యొద్దకు రాడు. నేను వెళ్ళి నీ మధ్యకు ఆదరణకర్తను పంపుతాను. గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎందుకు వెళ్తానంటున్నారంటే, ఆయన వెళ్ళడం వలన నీకు ప్రయోజనం ఏంటంటే, ఆయన వెళ్ళడాన్ని బట్టి నీకు కలిగే లాభం ఏంటంటే, ఆయన వెళ్ళట ఆదరణకర్త అయిన దేవుని మన మధ్యకు పంపుతానంటున్నాడు. హల్లెలూయా. అదే జరిగింది, అదే జరిగింది.
వెళ్ళి ఆదరణకర్తను పంపడానికి ముందుగా ఆ శిష్యుని పిలుచుకొని చెబుతున్నాడు, నేను చెప్పే వరకు ఈ పట్టణములో నుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఈ పట్టణములో నుంచి మీరు కదలొద్దు, ఈ పట్టణాన్ని విడిచి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ కూడుకుంటే మీ మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరేమవుతారంటే శక్తితో నింపబడతారు. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినప్పుడట, ఆదరణకర్త అయిన దేవుడు ఇచ్చినప్పుడట వారితో చెబుతున్నాడు, మీరు శక్తి నొందుతారు అంటాడు. ఆయన అంటున్న మాట జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మలో మీరేమవుతారంటే బాప్తిస్మము పొందుతారు. ఈ రాత్రి నేను చూస్తున్నా మీ ముఖాలు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన అనుభవం తక్కువగా ఉన్నవారు ఉన్నారు ఇక్కడ. నీళ్లలో బాప్తిసం పొందిన వాళ్ళు గుంపులుగా ఉన్నావు. నీళ్లలో బాప్తిసం పొందడం మంచిదే, కానీ అది ఒక పరిధి వరకే. నీ భక్తి జీవితం పరిధులు దాటి వెళ్ళాలంటే నువ్వేమవ్వాలంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందని అనుభవం లేని సంఘాలు రాజమండ్రి ప్రాంతంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో నా ఆశ ఏంటంటే ప్రతి సంఘము ఈ కడవర దినాలలో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందగలగాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం అనుభవం లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలోకి రాలేవు. చాలా మంది నీటి బాప్తిసం దగ్గర ఆగిపోతున్నారు. ఏమమ్మా బాప్తిసం పొందామండి. నేలలో ఒకటి కాదు 2-3 సార్లు ముంచాడు మా పాస్టర్ గారు. కానీ నేను అంటాను, నువ్వు నీళ్ళల్లో మునిగి అక్కడ రావద్దు. నువ్వు ఎక్కడి వరకు రావాలంటే పరిశుద్ధాత్మలు మునిగిపోయే అనుభవంలోకి రావాలా. ఓ రహబాకి పరిశుద్ధాత్మ నీ మీదికి రావాలా. ఇంకొక అద్భుతమైన మాటను పరిశుద్ధాత్ముడు రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కోడి మీకు తెలుసు కదా. కోడి గుడ్ల మీద ఏమవుద్ది చెప్పండి, ఏమవుద్ది? ఆ గుడ్ల మీద కోడి పొదిగినప్పుడు గుడ్డు ఏమవుద్ది చెప్పండి, గట్టిగా చెప్పాలి. గడ్డి ఏమవుద్ది? అరే గుడ్డు పిల్లవటం కదబ్బా, గుడ్డు ముందు పగిలిపోద్ది. గుడ్డు పగలడానికి కారణం కోడి గుడ్డు మీద పొదిగింది. గుడ్డు మీద కోడి పొదిగినప్పుడు ఆ వేడికి పెంకు పగిలి లోపల ఉన్న పిల్ల బయటకు వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీ మీద పొదిగినప్పుడు నీ శరీరములో ఉన్న అవన్నీ పగిలిపోయి నీలో నీ అంతరంగ పురుషుడు బయటకు రావాలా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అందుకని సంఘాలు పరిశుద్ధాత్మలో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే, పరిశుద్ధాత్ముడు నీ మీద పొదగకపోతే, పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగకపోతే నువ్వు మామూలు వ్యక్తిగానే మిగిలిపోతావు. దానివల్ల నీకు ఉపయోగం ఏమీ ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఆశ ఏంటి, ఆయన కోరిక ఏంటంటే ఈ అంచె దినాలలో నువ్వు దేవుని శక్తి చేత నింపబడాలా. హల్లెలూయా. అందుకోసమే శిష్యులతో చెబుతున్నాడు, మీరు యెరూషలేము దాటి వెళతా, మీరు అక్కడ ఉండండి. నేనేం చేస్తానంటే వెళ్ళి ఆదరణకర్తను పరిశుద్ధాత్ముడును నేను పంపిస్తానన్నాడు. ఆ సమయంలో వారు ఏం చేశారు తెలుసా? కొద్దిమంది ఒక సమూహముగా కూడుకొని, నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి, ఓ మేడగదిలోకి వెళ్ళి కొన్ని దినాల పాటు ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పిన వాగ్దానము కొరకు, తండ్రి చేసిన వాగ్దానం నెరవేర్పు కొరకు వారు గదిలో కూర్చొని ఎదురు చూస్తున్నారు. సుమారుగా
10 దినముల పాటు ఒక 120 మంది వ్యక్తులు ఒక గదిలో తీవ్రమైన ప్రార్థనలో ఉన్నారట. బిగ్గరగా హల్లెలూయా. తీవ్రమైన ప్రార్థన చేయాలి. విశ్వాస ఎలాంటి ప్రార్థన చేయాలి? తీవ్రమైన ప్రార్థన. స్నానం చేసి వచ్చి కిటిక్కను మోకరించి సిలువ గుర్తు వేసుకొని లేచి బట్టలు వేసుకొని పోవటం కాదు. నీవు నీ గదిలో చెయ్యి పైకెత్తితే నీ చేతులు పరలోకాన్ని తాకాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతులు పరలోకాన్ని తాకాలా. ప్రభు సన్నిధిని నీ గదిలోనికి తీసుకొని రాగలగా. అటువంటి ప్రార్థనా పరులు ఈ సంఘములో, ఈ ప్రాంతంలో, మీ సంఘాలలో లేపబడాల. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 120 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం మీకు తెలుసు. ఆ గదిలో మొదటి అధ్యాయం నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తుంటే 2వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు జరిగే సంఘటన ఇదంతా. 2వ అధ్యాయంలో ఈ స్టోరీ అంతా, ఈ చారిత్రాత్మకమైన సంఘటన రాయబడ్డది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? తీవ్రమైన ప్రార్థన. బయటికి రాలే, భోజనం లేదు, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన చేస్తుండగా ఆ రోజు పెంతెకోస్తు దినమట. ఆ పెంతెకోస్తు దినమున వారు ఏం చేశారంటే ఆ గదిలో తమను తాముగా దేవునికి అర్పించుకున్నారు. ఎప్పుడైతే తమను తాముగా ఆ గదిలో అర్పించుకున్నారో, ఎప్పుడైతే ఏక మనసుతో ప్రార్థిస్తున్నారో, ఎప్పుడైతే ఏక హృదయంతో ప్రార్థిస్తున్నారో, పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు జ్ఞాపకం చేస్తాను. వారు కూర్చున్న ఇల్లంతా నింపబడిను. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఇల్లంతా అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మలో వారు తడపబడ్డారు. గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మ దైవ శక్తి వారిని ఎప్పుడైతే కమ్ముకున్నదో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దిగాడో, వారు శక్తి పొందుకొని అన్య భాషలతో ఆరాధన చేయడం ప్రారంభించారు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నారు ఆయన? మీరు శక్తి నొందుదురు. శక్తి పొందుకున్నారు. మీరు భాషలతో మాట్లాడుదురు. భాషలు మాట్లాడారు. అయితే ఈ రాత్రి నా సందేశం, పరిశుద్ధాత్మ దేవుని సందేశం ఏంటంటే, యేసయ్య మొదటగా ఏం చెప్పారంటే, నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనం. ఎందుకు ప్రయోజనం? ఆయన వస్తాడు. అయితే ఆయన రావడం వలన జరిగిన ప్రయోజనాలు, ఈ భూమి మీద కొన్ని విషయాలను పరిశుద్ధాత్ముడు నీకు చెప్పబోతూ ఉండగా జాగ్రత్తగా విను. పరిశుద్ధాత్ముడు ఆ గదిలోకి రావడాన్ని బట్టి జరిగిన ప్రయోజనం, జరిగిన మేలు, కలిగిన లాభం ఏంటంటే, 120 మందిగా కూడుకున్న ఆ సంఘం, 120 మందిగా కూడుకున్న ఒక చిన్న సంఘం, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ సంఘం విస్తరించబడ్డది. గట్టిగా చెప్పబడాలా? హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయములో రాయబడిన మాట ఏంటంటే, జనులు సంఖ్యలుగా సంఘములో చేర్చబడడం ప్రారంభించబడ్డది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినమున ఆ గదిలో 120 మందిగా కూడుకున్నారో, 120 మందిగా కూడుకున్న ఆ సంఘములోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 120 మంది కాదు, వేల మంది ప్రజలు దేవుని మాటలు అంగీకరించి రక్షణ పొందుకొని సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు రావడం వల్ల జరిగిన పని ఏంటంటే, సంఘము విస్తరించున్నది. దైవజనుడా, నీ సంఘము విస్తరించాలంటే, నీ సంఘము విస్తరించాలంటే
మీ సంఘాల్లోకి ఎవరు రావాలంటే పరిశుద్ధాత్ముడు రావాలా. పరిశుద్ధాత్ముడు లేనప్పుడు మీరు విస్తరించవాడు. పరిశుద్ధాత్మ లేని సంఘాలు విస్తరించబడవు. పరిశుద్ధాత్మ కలిగిన సంఘాలు విస్తరించబడతాయి. ఎందుకు నీ సంఘంలో 10 మందితో ఆగిపోయావు? ఎందుకు నీ సంఘం 20 మందితో ఆగిపోయింది? ఎందుకు నీ సంఘము 30 మంది దగ్గర ఆగిపోయింది? ఎందుకు నీ సంఘము ఒక్క సంఘముగా మిగిలిపోయింది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు పరిచర్య, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు బోధ, ఎన్నాళ్ళ నుంచి ప్రకటిస్తున్నావు యేసుని. నీ సంఘములో ఎందుకు అభివృద్ధి చెందడమే? నీ సంఘములో ఎందుకు విస్తరించడంలే? నీ సంఘములో ఎందుకు ప్రజలు రాలేకపోతున్నారు? నీ సంఘములో ఎందుకు విస్తరణ కలగడం లేదంటే మన సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవటమే. 120 మందిగా కూడుకున్న ఆ చిన్న సంఘం ఇప్పుడు ఎన్ని వేల కోట్ల మంది ప్రజలుగా ఈ రోజున సంఘాలు విస్తరించాయి. ఎంత అద్భుతంగా సంఘం పెరగడానికి గల కారణం ఏంటంటే ఆ 120 మంది మీదికి దిగిన పరిశుద్ధాత్మ శక్తి. అందుకోసమే పేతురు నిలబడి ఆయన మాట్లాడుతున్నప్పుడట ఒక్క ట్రిప్కి 3000, ఒక ట్రిప్కి 5, ఒక ట్రిప్కి 10 ఇక పెరుగుతూనే ఉన్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దైవ శక్తి మాత్రమే. పరిశుద్ధాత్మతో నువ్వు బోధించేటప్పుడు నీ సంఘములో అద్భుతాలు చూసావు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సంఘంలోకి వస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన పరిసరంలోకి వస్తాడో మన సంఘాలు ఏమవుతాయంటే విస్తరించబడతాయి. ఒక్క సంఘముగా ప్రారంభించబడిన ఈ సంఘాలు 10 సంఘాలుగా మారుతాయి. ఒక వ్యక్తితో ప్రారంభమైన ఈ పరిచర్య 1000 మంది పరిచర్యగా మారిపోతాయి. ఒక పరిచర్యలో నువ్వు స్థిరమైన పరిచర్య చేసినప్పుడు దేవుని సన్నిధి నీ సంఘంలోకి వచ్చినప్పుడు ఒక్క సంఘం 10 సంఘాలుగా మారిపోతాయి. ఈ రోజున ఎందుకు మన సంఘాలు విస్తరించడం లేదు? ఎందుకు మన సంఘాల్లోకి ప్రజలు రావడం లేదు? ఎందుకు మన సహవాసంలోనికి దేవుని ప్రజలు తల్లి రావట్లేదంటే మన సంఘములో పరిశుద్ధాత్మ బోధ లేకపోవటమే, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం లేకపోవటమే. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, దైవజనుడా, దైవజనురాలా, నీ సంఘము విస్తరించాలని ఆశ ఉందా? నీ సంఘము సంఘములుగా వెళ్ళాలని ఆశ ఉందా? అయితే నువ్వు చేయవలసిందేంటో తెలుసా? నీ సంఘములోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించు. నువ్వు నిలబడినప్పుడు నువ్వు కాదు మాట్లాడాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా మాట్లాడాలి. ఆత్మ లేకుండా బోధ చేస్తున్నావా దైవ జనాంగమా? ఎంతకాలం ఈ బోధ సేవకుడా? ఎందుకు ఆ 10 మందితో సరిపెట్టుకున్నావు? ఎందుకు ఆ 20 మందితో చాలు అనుకుంటున్నావు? కొంతమంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు నా సంఘం విస్తరించట్లేదు పాస్టర్ గారు, ఏం చేశానో అర్థం కావట్లే, ఏమి చేయాలో కూడా అర్థం కావట్లే. చాలా మంది దైవజనులు కన్ఫ్యూజన్లో ఉండే. నీ సంఘం విస్తరించబడకపోవడం కారణం నీ సంఘంలో పరిశుద్ధాత్మ బోధ లేదు బిడ్డ. నాన్న, పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడే అక్కడ అధికారిగా ఉండాలి. నీ సహవాసములో నీ సంఘములో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఒక సంఘం 10 సంఘాలు అవుతాయి. 10 మందిగా కూడిన నీ సంఘం వందలాది మందిగా విస్తరించుద్ది. పరిశుద్ధాత్మ లేకుండా బోధించొద్దు నాన్న. పరిశుద్ధాత్మను పొందుకోకుండా నువ్వు కదలొద్దు బిడ్డ. పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా నువ్వు ప్రీచ్ చేయడాన్ని బట్టి, బోధించడాన్ని బట్టి ఎవరికి ప్రయోజనం ఉండదు నాన్న. ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, నీ సంఘం ఇంకా 10 మందిగానే ఉన్నదా? ఆ 10 మందిని చూసి బాధపడుతున్నావు, ఆ సంఘాన్ని చూసి కన్నీరు గారుస్తున్నావు, ఏడుస్తున్నావు. నా సంఘం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అని. ఒకరోజు ఆయా పాస్టర్ లాగా, ఒకరోజు ఈ పాస్టర్ లాగా, ఒకరోజు ఇంకొక పాస్టర్ లాగా బోధిస్తున్నావు. నువ్వే పాస్టర్ లాగా బోధించొద్దు. పరిశుద్ధాత్ముడు నీకేం చెప్పాడో నువ్వు దాన్ని చేయి. పరిశుద్ధాత్ముడు నీ మీద కమ్ముకోవాలి. పరిశుద్ధాత్ముడును నువ్వు స్నానం చేయాలి. పరిశుద్ధాత్ముడును నువ్వు ఈత కొట్టగలగాలి.
పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకు రావాలి. పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వు తాపబడాలా. సంఘమే కాదు, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు సంఘమే కాదు, నీ ఆత్మీయ జీవితం కూడా విస్తరించింది. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితమే కాదు, నీ కుటుంబం కూడా విస్తరించింది. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నీ కుటుంబమే కాదు, నీ వ్యాపారం విస్తరించింది. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నీ వ్యవసాయమును విస్తరింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ సంఘంలోకి వచ్చినప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు నీ చేసిన సంపదను దేవుడు విస్తరింపజేస్తాడు. నా జీతం చాలా చిన్నది పాస్టర్ గారు, నేను ఎంత ట్రై చేస్తున్నా నా జీతం విస్తరించడంలో పెరగడం అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ శాలరీ, నీ సంపదను దేవుడు ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అదే చెబుతున్నాడు. నీ జీవితం విస్తరించాల ఆశ ఉందా? నీ ఆత్మీయ జీవితం విస్తరించాల ఆశ ఉందా? నీ సంఘం విస్తరించాల ఆశ ఉందా? నీ కుటుంబం విస్తరించాల ఆశ ఉందా? నీ వ్యవసాయం విస్తరించాలని ఆశ ఉందా? నీ వ్యాపార పనులు విస్తరింపజాలని ఆశ ఉందా? అయితే ఈ రాత్రి ఏం చేయ తెలుసా? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలా. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నువ్వు చేసే పనులన్నిటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విస్తరింప చేస్తాడు. కేవలం 120 మంది. ఆ రోజు సంఘ సంఖ్య 120 మంది. కేవలం 120 మందితో ప్రారంభమైన సంఘం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? యెరూషలేము దాటింది, దేశ సరిహద్దులు దాటింది, ప్రపంచ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయింది, పేట పేటకి వెళ్ళింది, ఊరికి వెళ్ళింది, దేశ నలుమూలకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే తీసుకెళ్ళింది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మకున్న గురువు అది, పరిశుద్ధాత్మ యొక్క స్వభావం అది, పరిశుద్ధాత్ముని యొక్క లక్షణం అది. ఏంటంటే ఆయన విస్తరింప చేస్తాడు. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొండ మీద బోధ చేశారు. 3 దినాలు బోధించాక ఆయన అన్నాడు, వీళ్ళు ఆకలిగా ఉన్నారయ్యా, వీళ్ళను నీరసంతో పంపడానికి నా మనసు చెప్పరే, నా మనసు బా ఈ మంచి మనసు వేసాయి. హల్లెలూయానండి, హల్లెలూయా. వారికి ఏదైనా వడ్డించండి అయ్యా తెచ్చి అన్నాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రభువా, మన దగ్గర ఏమి చెప్పండి, మన దగ్గర ఏమి లేదా, మీరే వడ్డించండి, మీరే ఏర్పాటు చేయండి, మా దగ్గర ఏమి లేదు ప్రభువా. ఈ మాటలు మాట్లాడుకుంటూ ఒక బాబు లేచి, అంకుల్ అంకుల్ నా దగ్గర కొన్ని రొట్టెలు ఉన్నాయి అంకుల్, నా దగ్గర మమ్మీ ఇచ్చిన చేపలు ఉన్నాయి అంకుల్, ఇవి తీసుకో అంకుల్ అన్నాడు. అరే ఎప్పుడైనా ఇచ్చావా? నీ సేవకుడు కొరతతో ఉన్నప్పుడు, పాస్టర్ గారండి మీరు ఈ కొరతతో ఉన్నారా, అయితే నా పాకెట్లో ఈ డబ్బు ఉంది నేను తీసుకొస్తాను అని ఎప్పుడైనా అన్నావా? ఎప్పుడు ఏమంటా తెలుసా? పాస్టర్ గారు అమ్మా చర్చికి అవసరం నమ్మానగానే ఫస్ట్ లైన్లో ఉన్న దానివి చిన్నగా వెనక్కిపోతావు. వెనక్కిపోవద్దు బిడ్డ, దేవుడు నీ సంపదతో ఏదో చేయబోతున్నాడు. నీకు ఒక సంగతి చెప్పనా? ఒకరోజు నేను బాత్రూమ్స్ దగ్గర ఉన్నా, అందరూ టాయిలెట్స్కి వెళ్ళి మర్చిపోయి కడగకుండా వెళ్ళిపోయారు. నేను అనుకుంటున్నా ఎవరు కడగలేదు ఏంటిది అని కోప్పడుతూ అక్కడ నిలబడ్డా. నాతో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు కడిగితే నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను. వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్యాంట్ పైకి మడిచి ఇక ట్యాప్ తీసుకొని వాటర్ మొత్తం కొట్టి చక్కగా అదంతా నీటికి శుభ్రం చేశాక ప్రభు అన్నాడు, నీకేం కావాలి? నేనేమన్నా తెలుసా? నాకేమొద్దు, నువ్వే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ఆ యవనస్తుడు ఇచ్చిన రొట్టెలను, ఆ యవనస్తుడు ఇచ్చినటువంటి చేపలను తీసుకుని వచ్చారు. యేసయ్య అంటున్నాడు, వాటిని
నా యొద్దకు తీసుకురండి. చెప్పండి ఏమన్నారు? యేసు ప్రభు చేతిలో ఆ రొట్టెలు ఆ చేపలు పెట్టాక నా వైపు మీరు సరిగా చూడాలా. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆయన అన్నాడు, వీటిని మీరు వడ్డించండి. హల్లెలూయా చెప్పొచ్చుగా. హల్లెలూయా చెబుతా ఒక మాట చెబుతా. ఇప్పుడు ఆ రొట్టెలు ఎంతమంది తిన్నారంటే 5,000 మందికి పైగా తిన్నారట. నా వైపు చూడాలా. 5 రొట్టెలు కదా, 2 చేపలు కదా, అంతమందికి అవి ఎలా విస్తరించబడ్డాయి? ఎందుకు విస్తరించబడ్డాయంటే అవి యేసయ్య చేతులకు వచ్చాయి. యేసయ్య చేతులకు వస్తే విస్తరించబడతాయా? ఎందుకు? యేసయ్యను తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 10:38 అంటాడు, యేసుని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించాడు. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడిన వారి చేతిలోకి ఏది వచ్చినా అది విస్తరించబడుతుంది. హల్లెలూయా. నీ సంపద చిన్నది కావచ్చు, నీ జీతము కొంచెము కావచ్చు, నువ్వు కలిగి ఉన్నది కొంచెము కావచ్చు, అది విస్తరించబడాలంటే నీ చేతులలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలా. గట్టిగా చెప్పండి. జీతం ఎంత? నీ జీతం 10,000నండి. జీతం సరిపోతులే పాస్టర్ గారు, మరలా వచ్చేటప్పటికి అప్పే. నీ జీతం ఎంత బాబు? 20,000 అండి. నా జీతం సరిపోతులే, వచ్చే నెలకు మరలా అప్పే. మీకు ఒక సీక్రెట్ చెబుతున్నా, మీ జీతం విస్తరించబడాలి, మీ జీతం పెరగాల, మీ జీతం విస్తరించాలంటే మీ చేతులు అభిషేకించబడిన చేతులుగా మారాలా. బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. యేసుని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబట్టే ఆ రొట్టెలు విస్తరించబడ్డాయి. నీ కుటుంబం విస్తరించబడాలన్నా, నీ శాలరీ విస్తరించబడాలన్నా, నువ్వు కలిగి ఉన్న ఆ చిన్న ధనము విస్తరించబడాలన్నా నీ చేతులు పరిశుద్ధాత్మ శక్తితో తాకబడాలా.